హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సీసీ ఫుటేజ్ ద్వారా మాణిక్యంతో మాట్లాడుతున్న రోహిణిని చూసి షాక్ అయిన మనోజ్, ప్రభావతి. బాలుకి నిజం చెప్పేసిన ధీరజ్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక సత్యమైతే ఇంట్లో వాళ్ళందరికీ దీపావళికి బట్టలైతే తీసుకొస్తాడు. ముగ్గురు కొడుకులకి, కోడలికి, ప్రభావతికి అందరికీ కూడా బట్టలు తీసుకొస్తాడు. అది చూసి ప్రభావతి అయితే ఏంటి అందరికీ కూడా బట్టలు తీసుకొచ్చారా అని అడుగుతూ ఉంటే, అవును ప్రభా, పండక్కి అందరూ కూడా కొత్త బట్టలే వేసుకోవాలి, వెళ్ళి వేసుకురండి అని అంటూ ఉంటే అప్పుడే అందరూ కూడా బట్టలు అయితే తీసుకొని ఇక వేసుకొని వస్తారు. కోడలు ముగ్గురికి కూడా ఒకే కలర్ శారీలు అయితే తీసుకొస్తాడు సత్యం. ముగ్గురికి కూడా రెడ్ కలర్ శారీస్నే తీసుకొస్తాడు. అప్పుడే ఇక ముగ్గురిని చూసి ముగ్గురు మహాలక్ష్మిలా ఉన్నారమ్మా. మా ఇంట్లో మీ ముగ్గురు కూడా ఇలా కలకల్లాడుతూ తిరుగుతూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా కలిసిమెలిసి అక్క చెల్లెల్లాగా ఇలాగే ఉండండి అని సత్యం అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక బాలు కూడా చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. తర్వాత ఇక మీనా అయితే ఈరోజు పూల డెలివరీలు ఉన్నాయి, వెళ్ళి త్వరగా ఇచ్చేయాలి, ఇంట్లో చాలా పనుంది అని పూలకి డెలివరీ ఇవ్వడానికైతే తను వెళ్తూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి మీనాని ఆపి, ఏంటే పండగ పూట పనులు ఎగ్గొట్టాలని పనులు చేయకుండా పూలు పట్టుకొని బయలుదేరావు? అయినా ఈరోజు ఇంట్లో పని ఎక్కువ ఉంటుందని తెలుసు కదా, మరి ఈరోజు ఎందుకు పువ్వుల్ని ఇస్తానని ఒప్పుకున్నావు అని ప్రభావతి మీనాని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా అయితే ప్రభావతితో, పండగ రోజే కదా అత్తయ్య, పూలకి డిమాండ్ ఎక్కువగా ఉండేది, మరి కస్టమర్లని నేను ఇవాళ ఇవ్వలేనంటే ఎలా కుదురుతుంది? బిజినెస్ చేసే వాళ్ళకి పండగ ఉండదు, ఏమీ ఉండదు, మన బిజినెస్ మనం చేసుకోవాలి. మీకు ఇంట్లో పనులు ఎటువంటి ఆలస్యం చేయకుండా నేను త్వరగా వెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తాను అని అంటూ ఉంటుంది మీనా అయితే. అప్పుడే మీనా మాటలకి, ఇలాగే గొప్పగా చెప్పి బయటికి వెళ్తావు, తరువాత ఎప్పుడుకో వచ్చి అప్పుడు లేట్ అయిపోయింది, అక్కడ ఇలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది అంటూ సోది కబుర్లు చెప్తావు. ఏమన్నా అంటే నీ మొగుడొచ్చి నా మీద అరుస్తూ ఉంటాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అలాంటిదేమీ జరగదులేండి, మీరేం కంగారు పడద్దు అంటూ మీనా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకే పండగ పూట కూడా మీనాని బాధపడతావు నీ మాటలతో? ఈరోజైనా నోటిని కంట్రోల్లో ఉంచుకోలేవా అని అడుగుతూ ఉంటాడు సత్యం. మీనా అసలు ఏం తప్పు చేసిందని, అసలు నీ ఇంటి కోడలుగా రావడమే తను చేసిన పెద్ద తప్ప అని అడుగుతూ ఉంటే, లేదు, పేదరికంలో పుట్టడం తను చేసిన తప్పు. నా ఇద్దరి కోడళ్ళు కోటీశ్వర్ల ఇంటి నుంచి వచ్చారు, కానీ ఇది పూలు అమ్ముకునే వాళ్ళ ఇంటి నుంచి వచ్చింది అని అంటూ ప్రభావతి చెప్తూ ఉంటుంది. చూడు ప్రభా, నువ్వు ఆశలకి నిచ్చెనలు వేసుకుంటున్నావు. ఆ నిచ్చెన ఆకాశానికి వేసినప్పుడు అది చివర ఎక్కడుందో తెలియక అక్కడి నుంచి నువ్వు వెళ్ళే కొద్దీ ఆ చివర ఎక్కడుందో ఆగాలో తెలియక పడిపోయే అవకాశం ఉంటుంది. ప్రతిసారి కూడా నా ఇద్దరు కోడళ్ళు కోటీశ్వర్లు, వాళ్ళిద్దరూ ఉంటే చాలు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ కోటీశ్వర్లని నువ్వు ఆశలు పడే కొద్దీ ఆశలు నిరాశ అయితే తర్వాత నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో అని అంటూ ఉంటాడు సత్యం. ఏంటండి ఆ మాటలు? అయినా కోటీశ్వర్లు ఇంటి నుంచి వచ్చిన నా కోడళ్ళు నన్ను ఎందుకు నిరాశపరుస్తారు అని అడుగుతూ ఉంటే, ఎందుకు పరచరు? ఇప్పుడు రోహిణి వాళ్ళ నాన్న ఉన్నాడు, అతను జైల్లో ఉన్నాడు, అతని ఆస్తి అంతస్తులు అసలు ఏమైపోతాయో ఎవ్వరికీ కూడా తెలీదు, నువ్వు కూడా చూస్తూనే ఉన్నావు కదా అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని ప్రభావతి అయితే ఒక నెల రోజుల్లో వచ్చేస్తాయని దుబాయ్లో ఉన్న రోహిణి వాళ్ళ మేనమామ చెప్పాడు కదండి, ఆయన ఒక నెల రోజుల్లో వస్తే ఆస్తి అంతా కూడా ఇక రోహిణి పేరు మీదే రాసేస్తాడు. ఎందుకంటే మళ్ళీ ఇలాంటివి ఏమన్నా జరిగితే తర్వాత మళ్ళీ రోహిణియే కదా బాధపడాలి, లేకపోతే నేనే దగ్గరుండి ఆస్తి మొత్తం రోహిణి మనోజ్ పేరున రాయించేలా చేస్తాను, ఈసారి మాత్రం అస్సలు కూడా ఊరుకోను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే రోహిణి, శృతి ఇద్దరు కూడా వస్తారు. ఏంటంటే ఊరుకొని అంటున్నారేంటి అని శృతి అడుగుతూ ఉంటే, ఏం లేదమ్మా శృతి, రోహిణి వాళ్ళ నాన్న నెల రోజుల్లో ఇంటికి తిరిగి వస్తానని చెప్పాడు కదా,
వాళ్ళ మావయ్య ఆయన వచ్చిన తర్వాత ఇక్కడికి తీసుకువచ్చి ఆస్తి మొత్తం రోహిణి పేరు మీద రాసేయమంటాను. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అతను ఇలాంటి జైలుకి వెళ్ళే సిచ్యువేషన్ కానీ వస్తే ఆస్తికి ప్రాబ్లం కదా. అంత సంపాదించింది కూతురు తినడానికే కదా. మరి కూతురు తినకుండా ఎవరికెవరికో అది దొంగతనంగా చేసి వాళ్ళు అనుభవించడం కన్నా అదేదో కూతురికి రాసుకుంటే బాగుంటుంది కదా అని నా ఉద్దేశం అని అంటూ ఉంటుంది ప్రభావతి. అమ్మో, ఆ మాణిక్యంగాడు నాకు తెలియదనడం మానేసి నెల రోజుల్లో వచ్చేస్తాడు జైలు నుంచి మా బావ అంటూ అసలు మా అత్తగారికి చెప్పాడు. ఇప్పుడు మా అత్తగారు ఏదైతే పట్టుకుంటుందని నేను భయపడ్డానో ఇప్పుడు ఆ మాటే పట్టుకొని వేలపడుతుంది. నెల రోజుల తర్వాత మళ్ళీ నాకు గండం మొదలవుతుంది. అయినా ఏదోటి చేసి తప్పించుకోవచ్చులే, ఏముంది, వీళ్ళకి ఒక వీడియో కాలు లేకపోతే లక్షల కొద్ది డబ్బులు చూపిస్తే చాలు, వీళ్ళు అలా పడుంటారు అని రోహిణి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక రోహిణికి దినేష్ అయితే ఫోన్ చేస్తాడు. ఇక దినేష్ ఫోన్ చేసి రోహిణితో అంటూ ఉంటాడు, ఏంటి నేను ఫోన్ చేయను అనుకున్నావా అని అడుగుతూ ఉంటే, రే ఏంట్రా నువ్వు అసలు ఏమనుకుంటున్నావు, ఇప్పటి వరకు ఫోన్ చేయకపోతే నీ పీడ విరగడైపోయింది అనుకున్నాను అని అంటూ ఉంటుంది. రోహిణి అయితే నా పీడ విరగడైపోయిందని ఆనందంగా ఉన్నావా అని అనంగానే, అవునరా, అయినా నిన్ను రౌడీల చేత కొట్టించినా కూడా బుద్ధి రాలేదేంట్రా నీకు అని అంటూ ఉంటుంది రోహిణి. ఓహో, ఆ గుణగాడికి వెళ్ళి నా ఫోటోని ఇచ్చి నన్ను కొట్టమని అరెస్ట్ చేయించమని చెప్పింది నువ్వే అన్నమాట అని అంటూ ఉంటాడు. దినేష్ అయితే అవునరా, నేనే నీ పీడ విరగడ చేసుకోవడానికి అలా చేశాను, అయినా సరే నీకు బుద్ధి రాలేదా అని అంటూ ఉంటే, నువ్వు చేసిన పనికి నేను వేసే శిక్ష ఏంటో తెలుసా, నాకు వెంటనే 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఇవ్వు, నన్ను కొట్టిన ఆ గుణాగాన్ని కొట్టడానికి నేను 10 మంది రౌడీలను వేసుకొని ఇక్కడే ఉన్నాను అని అంటూ ఉంటాడు. దినేష్ అయితే ఏంట్రా డిమాండ్ చేస్తున్నావా, గుణాగాడితో పెట్టుకోకు, వాడు నీకన్నా 100 రెట్లు పెద్ద రౌడీ అని అంటూ ఉంటుంది రోహిణి. అయినా నీకు నేను 1,00,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వని కూడా అని అనగానే, 1,00,000 రూపాయలు ఇవ్వవా, అయితే మీ ఇంట్లో నువ్వు చేసుకునే ఆఖరి పండగ ఇదే అవుతుంది, మీ అత్తగారి ఇంటికి వచ్చి నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలు మోసాలు మొత్తం అన్ని నిజాలు బయట పెట్టేస్తాను అని అంటూ ఉంటాడు దినేష్. అయితే అప్పుడే ఇక ఆ మాట విని రోహిణి అయితే నువ్వేం చేసుకుంటావో చేసుకో అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నేనేం చేసుకుంటానో చేసుకుంటానులే అని దినేష్ అయితే ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడే ఇక దినేష్ అయితే మనోజ్ వాళ్ళ ఇంటికైతే వస్తాడు. అప్పుడే ఇక రోహిణి కంగారు పడుతూ బయటికైతే వస్తుంది. ఏంట్రా నీకు అసలు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదా, ఇంటికి కూడా వచ్చావు, నీ సంగతి తేలుస్తానుండు అంటూ ఇక ఆటో ఎక్కి అక్కడి నుంచి బయలుదేరుతుంది. అప్పుడే ఇక దినేష్ అయితే ఇది ఇంత సీరియస్గా ఆటో ఎక్కి వెళ్తుందంటే ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలని తన రౌడీలకైతే ఫోన్ చేస్తాడు. ఇక ఫోన్ చేసి నువ్వు ఈ ఆటోని ఫాలో అవుతూ వెళ్ళు, నేను మన వాళ్ళని అక్కడికి రమ్మంటాను అని తనతో పాటు బైక్ మీద వచ్చిన ఒక రౌడీతో అయితే అంటాడు. అప్పుడే దినేష్ అయితే ఇక తన గోడౌన్కి వచ్చేస్తాడు. రౌడీలను అయితే రోహిణిని ఫాలో అవుతూ పంపిస్తాడు. తర్వాత ఇక రౌడీలందరూ కూడా రోహిణిని ఫాలో అవుతూ ఉండగా రోహిణి విద్య వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన రోహిణిని వీళ్ళైతే ముఖం ఫేస్ చూడరు, ఫేస్ చూడకుండా రెడ్ కలర్ శారీ మాత్రమే చూస్తారు. అప్పుడే రోహిణి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంతలో ఇంకా విద్య అయితే రోహిణిని చూసి ఏంటి పొద్దున్నే వచ్చేసావు, ఏం జరిగింది అని అంటూ ఉంటే మళ్ళీ ఆ దినేష్ గాడు ఫోన్ చేసి 1,00,000 రూపాయలు అడుగుతున్నాడే, గుణ వాడిని పోలీసులకి పట్టించి వాడు పీడ విరగడి చేశాడు అనుకున్నాను, కానీ వాడు ఇలా చేస్తాడని అస్సలు కూడా నేను ఊహించలేదు అని అంటూ ఉంటుంది రోహిణి. కంగారు పడికే ఏదోటి చేద్దాము అని అంటూ ఉంటే ఈలోగా మనోజ్కి మరొక ఫోన్ వస్తుంది. అప్పుడే మనోజ్ అయితే నా షాపు ముందు జరిగితే నన్నెందుకు మీరు సీసీ ఫుటేజ్ అడుగుతున్నారో నేను ఇవ్వను అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే షాపులందరూ కూడా మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది, మీ
మీ షాప్ని క్లోజ్ చేయిస్తాము. మేము అడిగింది సీసీ ఫుటేజ్ వీడియోనే కదా, అక్కడ బైక్ పోయిందని, మీ షాపు ముందే బైక్ పోయింది, సీసీ కెమెరాలో ఎవరు దొంగతనం చేశారా అని చెప్పి మేము చెక్ చేసి ఆ ఫుటేజ్ని పంపించమంటే మీరేంటి అలా మాట్లాడుతున్నారు అని అంటూ మనోజ్ని అవతల వ్యక్తి తిడుతూ ఉంటారు. సరే సరే ఓకే చూసి పంపిస్తాను అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే ఏమైందిరా మనోజ్ అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో ఇక బాలు వచ్చి మీనా ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటాడు. ఆ మహారాణి పొద్దున్నే పువ్వులు అమ్మడానికి పోయింది, పని ఎగ్గొట్టడానికి భలే సాకు తీసుకుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే పని ఎగ్గొట్టడానికి అంటున్నాం, మిగతా ఇద్దరు కోడళ్ళు ఏం చేస్తున్నారు అని అంటూ ఉంటాడు బాలు. ముందు వాళ్ళకి పని చెప్పు, ఎప్పుడు నా భార్య మీద పడి ఎడవడమే. చూడమ్మా, కోడల్ని చూసుకొని నువ్వు చాలా కలలు కంటున్నావు, ఆ కలలన్నీ నిజం కాదన్న తెలిసిన రోజు ఏమైపోతావో ఏంటో అని అంటూ ఉంటాడు బాలు. ఆ మాట విని రే నా కోడళ్ళు ఇద్దరు కూడా కోటీశ్వరులురా అని అంటూ ఉంటుంది ప్రభావతి. తర్వాత ఇక బాలు మీనా ఇంకా రావడం లేదని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో మనోజ్ అయితే నా షాపు ముందు ఏదో బైక్ పోయిందంటమ్మా, ఎవరిదో, పక్కనే ఉన్న షాపుల వాళ్ళు ఫోన్ చేసి మీ షాపు ముందు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని మాకు కొంచెం పంపించండి, అసలు ఎవరు దొంగతనం చేశారో తెలుస్తుంది అంటూ చెప్తున్నారు. నేను ఇప్పుడు ఇవ్వనంటే ఊరుకోవడం లేదు, షాపు ఓపెన్ చేయమని చెప్పి బెదిరిస్తున్నారు అని మనోజ్ అనంగాల్ని రే సీసీ కెమెరా ఫుటేజ్ ఇవ్వడానికి నీకెందుకురా బాధ, వాళ్ళతో ఎందుకు గొడవ పెట్టుకోవడం, ఇచ్చేసాయి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే అప్పుడు ఇక మనోజ్ అయితే తన ఫోన్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్లన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటాడు. అలా సీసీ కెమెరా ఫుటేజ్లు చెక్ చేస్తూ ఉండగా అప్పుడు మాణిక్యం అయితే సీసీ కెమెరాలో మాణిక్యాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్. మాణిక్యముని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్. అయితే అప్పుడే ఇక రే మనోజ్ ఏంట్రా అలా షాక్ అయిపోయి ఉండిపోయావు, ఏముంది ఫోన్లో, అసలు దొంగ ఎవరో తెలిసిందా అని అంటూ ఫోన్ అయితే చూస్తుంది ప్రభావతి కూడా. అప్పుడే ఇక మాణిక్యం అయితే షాప్లోకి వెళ్ళడం, విద్యతో రోహిణితో మాట్లాడడం అంతా కూడా సీసీ ఫుటేజ్లో కనపడుతూ ఉంటుంది. వాళ్ళ మాటలు అయితే వినపడవు కానీ ఇక సీసీ ఫుటేజ్లో మాత్రం కనపడుతూ ఉంటారు. అప్పుడే ఇక కంగారు పడుతూ మాణిక్యం ఉండడం, అలా కంగారు పడుతున్న మాణిక్యం మీనాని చూసి షాక్ అయిపోతూ ఉంటే విద్య తీసుకువెళ్ళి మాణిక్యాన్ని దాచిపెట్టడం, రోహిణి కంగారు పడడం అంతా కూడా గమనించి ఇద్దరు కూడా అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే సత్యమైతే ఏమైంది మీ ఇద్దరికి, ఎందుకు అలా షాక్ అయిపోయి ఉండిపోయారు అని అంటూ తను కూడా ఇక వీడియోనైతే చూస్తాడు. సత్యం కూడా అలా షాక్ అయిపోయి ఉండగా ఇంతలో ఇక బాలు వచ్చి ఫోన్ తీసుకొని ఏమైంది మీ ముగ్గురికి అని తను చూడంగానే మీనా చెప్పింది నిజమే అని అంటూ ఉంటాడు బాలు. మీనా చెప్పిందా, ఏమని చెప్పింది అని ప్రభావతి అంటూ ఉంటే ఎక్కడో మలేషియాలో దుబాయ్లో ఉన్న మాణిక్యం ఇప్పుడు రాజమండ్రిలో నాకు కనిపించాడు, పూలమ్ముతుంటే నిన్న ఇదే సమయానికి ఇటే రోహిణి వాళ్ళ షాపు వైపే వచ్చాడు అని తనని చూసి పారిపోయాడని చెప్పింది. ఆ మరుసటి తర్వాత పార్లలమ్మ వాళ్ళ మావయ్య దుబాయ్లో ఉన్నట్టు మనకి వీడియో కాల్లో చూపించింది. మరి దుబాయ్లో ఉంటే మరి షాపులోకి ఎందుకు వచ్చాడు, మీనాని చూసి ఎందుకు మాణిక్యాన్ని దాచిపెట్టారు? నాన్న ఇదేదో తేడా కేసులాగే ఉంది, అమ్మ కోటీశ్వర్లు అని రోహిణి గురించి అనుకుంటుంది కానీ నాకెందుకో పార్లలమ్మ కోటీశ్వరులు రాలు కాదేమో అని అనిపిస్తుంది నాన్న, తనేదో నాటకం ఆడుతుంది. మీ అందరికీ తెలియని నిజం ఇంకోటి చెప్పనా, తను పార్లర్ని లీజుకి ఇవ్వడమో వేరే కంపెనీతో టైఅప్ పెట్టుకోవడమో కాదో పూర్తిగా పార్లర్ని అమ్మేసింది అని అంటూ ఉంటాడు బాలు. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అయితే నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది రవి, జైల్లో ఉన్న వాళ్ళ నాన్న అసలు డబ్బులు ఎలా పంపించాడా అని నాకు అనుమానంగానే ఉంది. అలాగే ఆ మాణిక్యాన్ని ఎక్కడున్నావో ఏ ఊర్లో ఉన్నావు అంటే ఊరి పేరు కూడా చెప్పలేదు. అంత బిజినెస్ మ్యాను ఊరి పేరు కూడా తెలియకుండా బిజినెస్ చేస్తున్నాడా? అలాగే ఎక్కడున్నావు లొకేషన్ పెట్టమన్నా కూడా తను పెట్టలేదు. అంటే ఇదేదో మోసంలాగే ఉంది అని అంటూ వెంటనే
బాలు అయితే మీనాకి ఫోన్ చేస్తాడు. అప్పుడే మీనా అయితే విద్యాకి పువ్వులు ఇవ్వడానికి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన మీనాను చూసి రోహిణి దాక్కుంటుంది. పువ్వులు ఇచ్చేసి మీనా అయితే బయటికి వస్తూ ఉండగా రెడ్ కలర్ శారీ కట్టుకొని మీనా కనిపించడంతో రోహిణియే మీనా అని రౌడీలైతే కిడ్నాప్ చేస్తారు. అలా మీనాని కిడ్నాప్ చేసినప్పుడే అప్పుడే ఇక బాలు అయితే మీనాకి ఫోన్ చేస్తాడు. ఫోన్లో మాట్లాడుతుండగానే మీనాని కిడ్నాప్ చేస్తారు రౌడీలు. మీనా కిడ్నాప్ అయిందని తెలుసుకొని బాలు అయితే చాలా కంగారు పడిపోతూ ఉండగా అప్పుడే ఇక మీనాని ఎవరో కిడ్నాప్ చేశారు నాన్న, ఎవరో తీసుకువెళ్తున్నారు, ఫోన్లో తను నన్ను కాపాడండి అంటూ గట్టిగా అరుస్తుంది అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక ఆ మాట విని శృతి అయితే నువ్వు కంగారు పడుకు బాలు, తను ఎక్కడుందో తన ఫోన్ ద్వారా లొకేషన్ ట్రెండ్ చేద్దాము అని శృతి తన ఫ్రెండ్కి ఫోన్ చేసి మీనా నెంబర్ అయితే ఇస్తుంది. బాలు ఇదిగో ఇటే వెళ్తుంది మీనా ఫోను, ఈ లొకేషన్ ఇదే చూపిస్తుంది, పద వెళ్దాం అని శృతి రవి బాలు ముగ్గురు కూడా బయలుదేరుతారు. తరువాత రోహిణి ఎక్కడ్రా అని అడుగుతూ ఉంటుంది. ప్రభావతి తన ఇంట్లో లేదమ్మా, ఎక్కడికి వెళ్ళిందో కూడా చెప్పలేదు. అసలు ఏంటమ్మా ఇదంతా, నిజంగానే బాలుగాడు చెప్పినట్టు రోహిణి కోటీశ్వరాలు కాదా అని అంటూ ఉంటే అప్పుడే రే ఇంకా నువ్వు అలాగే రోహిణి నమ్ముతున్నావేంట్రా, పెళ్ళికి ఎవరూ కూడా రాకూడదని సింపుల్గా పెళ్ళి జరగాలంది, కనీసం పెళ్ళికి తన మేనమావ రాలేదు, ఎవ్వరు కూడా రాలేదు, అలాగే పుస్తల తాడు ఫంక్షన్ రోజు కూడా రాలేదు. మీ అమ్మ గట్టిగా అడిగితే తర్వాత వాళ్ళ మేనమావ వచ్చి జైల్లో పడ్డాడు అని చెప్పాడు. వాళ్ళ మేనమావ కూడా అదో రకంగా ఉన్నాడు, తనేదో బిజినెస్ చేసేవాళ్ళలాగా కూడా లేడు అని అంటూ ఉంటాడు సత్యం. పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకొని చేసుకోవాలంటారు. మనకి తెలియని ఒక అమ్మాయి నేను కోటీశ్వరాల్ని, మా నాన్న మలేషియాలో బిజినెస్ అనగానే కళ్ళు మూసుకొని ఇంటిని తాకట్టు పెట్టి బ్యూటీ పార్లర్ పెట్టించి కొడుక్కిచ్చి పెళ్లి చేసిన మహోఘనత నువ్వే. ఇప్పుడు రోహిణి కనుక కోటీశ్వరాలు కాకపోతే మనోజ్ గాడు అడ్డంగా మోసపోయినట్టే కదా, మనోజ్ని జీవితాన్ని నువ్వు కూడా మోసం చేసినట్టే అని అంటూ ఉంటాడు సత్యం. తర్వాత ఇక మీనాకి ముఖానికి ముసుగు వేసుకొని తీసుకువెళ్తారు. నేను 1,00,000 రూపాయలు అడిగితే ఇవ్వనన్నావు కదా, ఆ గుణాగాడితో చెప్పి నన్ను కొట్టిస్తావా, నువ్వు మంచి కిలాడివే, అందుకనే కదా నువ్వు కోటీశ్వరాలని చెప్పి ఆ మనోజ్ గారిని పెళ్లి చేసుకున్నావు. మీ అమ్మ సుగుణమ్మ, నీ కొడుకు చింటూ మొదటి పెళ్లి గురించి కూడా దాచిపెట్టి వాళ్ళని మోసం చేశావు. నీలాంటి దాన్ని నేను తక్కువ అంచనా వేశాను అని అంటూ దినేష్ అయితే మీనా ముఖం మీద ఉన్న ముసుగుని తీస్తాడు. మీనాని చూసి షాక్ అయిపోతూ నువ్వా అని అంటూ స్టన్ అయిపోతూ ఉంటాడు. రే నా భార్యని కిడ్నాప్ చేస్తారా అని అంటూ దినేష్ని చితకబాదుతాడు. ఫోన్ లొకేషన్ ద్వారా అక్కడికి వచ్చి బాలు అయితే అప్పుడే ఇక బాలు దినేష్ని కొడుతూ ఉంటే సారీ సార్, మీ భార్య అనుకోలేదు, నేను రోహిణిని కిడ్నాప్ చేయబోయి మీ ఆవిడ్ని కిడ్నాప్ చేశాము అని అంటూ ఉంటాడు. దినేష్ అయితే మా పార్లలమ్మని కిడ్నాప్ చేయాలనుకున్నావా, అసలు ఎందుకు అనుకున్నావు నువ్వు అని అంటూ కొడుతూ ఉంటాడు దినేష్ని బాలు. అప్పుడే మీనా అయితే ఎందుకంటే రోహిణి కోటీశ్వరాలు కాదు, తనకి ఆల్రెడీ పెళ్ళైపోయింది, అలాగే సుగుణమ్మ గారు ఎవరూ కాదు, రోహిణి కన్న తల్లి, చింటూ రోహిణికి కన్న కొడుకు అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది మీనా. అమ్మో మీనా, పార్లలమ్మ ఇంత నాటకం ఆడిందా? అవునండి, ఇన్ని రోజులు రోహిణి ఏదో నాటకం ఆడుతుందని మనకి అనుమానంగా వచ్చింది, కానీ ఇప్పుడు అనుమానం నిజమయ్యింది అని అంటూ మీనా అయితే చెప్పడంతో అప్పుడే శృతి అయితే అమ్మో రోహిణి ఇంత నాటకం ఆడిందా అని వాళ్ళిద్దరు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడే ఇక మీనాని తీసుకొని బాలు అయితే ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మోసపోయారు నాన్న, వీళ్ళు డబ్బున్నదనే ఒక్క విషయాన్ని వీళ్ళు విన్నారు తప్ప అసలు తను ఎలాంటిదో ఎక్కడి నుంచి వచ్చిందో ఏమీ తెలుసుకోలేకపోయారు. పార్లలమ్మ వీళ్ళని మోసం చేసింది. ఎలాంటి మోసమో తెలుసా, తను కోటీశ్వరాలు కాదు, మన ఇంటికి మేము తీసుకొచ్చామే సుగుణమ్మ, ఆవిడ కన్న కూతురు,
ఆ అబ్బాయి చింటూ రోహిణికి కన్న కొడుకు. రోహిణికి ఆల్రెడీ ముందు ఒక పెళ్ళి అయిపోయింది అని అంటూ బాలు నిజాన్ని బయట పెడతాడు. అది విని మనోజ్ ఒక్కసారే కుప్పకూలిపోతాడు. ఇక ప్రభావతి కూడా అలా స్టన్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది షాక్లో. చూసారుగా ఫ్రెండ్స్, రోహిణి బండారం మొత్తం కూడా బయటపడబోతుంది ఈ ఒకే ఒక్క కిడ్నాప్తో. మరి ఇప్పుడు రోహిణి మనోజ్తో కాపురం చేస్తుందా, ఏం చేయబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.